హలో ఫ్రెండ్స్, మనకు మీ సేవర్ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇట్లా సర్టిఫికేట్ అని ఉంటుంది. సో దీంట్లో మనం ఎటువంటి ఫిల్అప్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఇది అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళైతే ఫిల్అప్ చేశారనమాట మన సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసి. సో దీంట్లో మనం ఎటువంటి ఫిల్అప్ అయితే చేయొద్దు. సో కమింగ్ టు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫర్ న్యూ రేషన్ కార్డ్ అని ఉంది కదా, న్యూ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి. అంటే ఇది ఎవరైతే మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైనా కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేబుల్ అనమాట. సో అది ఎలా ఫిల్ చేద్దాం చూసుకుందాం అనమాట. సో ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని చూపిస్తాం కదా. సో మీ యొక్క హౌస్కి ఎవరైతే పెద్ద సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కార్డ్ టైప్ అని చూపిస్తుంది కదా, కార్డ్ టైప్లో ఎటువంటి ఫిల్అప్ అని చేయొద్దు. సో టిక్ మార్క్ అనేది ఫిల్అప్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైతే పెద్ద ఉన్నారో సో వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ అని మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట. సో ఆ హెడ్ ఎవరు, వాళ్ళ పేరు ఏంది ఫిల్అప్ చేసి తర్వాత వాళ్ళ యొక్క ఫాదర్ నేము, తర్వాత క్యాండిడేట్ మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి. తర్వాత ఏజు, తర్వాత మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క సోషల్ స్టేటస్ ఏంది, అంటే బీసీనా ఎస్సీనా ఎస్టీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అనమాట. అంటే మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారా, అవైలబుల్ ఉందా, ఎస్ అని టిక్ చేయండి. తర్వాత గ్యాస్ కనెక్షన్ స్టేటస్ అనమాట. సో అంటే ఎలా ఉంది, డబులా లేకపోతే సిలిండర్స్ వస్తున్నాయా లేకపోతే నో సిలిండరా అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను డబుల్ అని సెలెక్ట్ చేశాను. గ్యాస్ కంపెనీ నేమ్ అనమాట. సో మీరు సిలిండర్ వాడుతున్నారు కదా, సో అది ఏ కంపెనీ, హెచ్పిసిఎల్లా ఐబీపీయా లేకపోతే బీపీసీఎల్లా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్యాస్ ఏజెన్సీ నేమ్ అనమాట. సో మీరు ఏ గ్యాస్ ఏజెన్సీకి అంటే సపరేట్ నేమ్ ఉంటుంది అనమాట కంపెనీ. సో దానికి సపరేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కన్జ్యూమర్ నెంబర్, అంటే మీ బుక్ మీద మీకు నెంబర్ అనేది ఉంటుంది అనమాట, కన్జ్యూమర్ నెంబర్ ఏజెన్సీకి సంబంధించింది. సో అది మాత్రమే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ యొక్క రెసిడెంట్ అడ్రస్ అనమాట. సో అడ్రస్ ఎక్కడ, డోర్ నంబరు, అదేవిధంగా ల్యాండ్ మార్క్, అదేవిధంగా డిస్టిక్, తర్వాత మండల్, తర్వాత విలేజ్ ఆర్ వార్డ్. మీరు వార్డ్ నెంబర్ ఉంటే వార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి, విలేజ్ నేమ్ తెలియని వాళ్ళు. సో మీ యొక్క పిన్ కోడ్ నెంబరు, మీ యొక్క ఎఫ్ఈ షాప్ నెంబర్, అంటే మీరు రేషన్ కార్డ్ మీ ఊర్లో కానీ మీ మండల్లో కానీ లేకపోతే మీ డిస్టిక్లో కానీ సో మీకు రేషన్ కార్డ్ షాప్స్ ఉంటాయి కదా, సో ద నంబర్స్ ఉంటాయి అనమాట సపరేట్. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనం మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ మెంబర్ డీటెయిల్స్ అనమాట. సో అంటే మీరు ఎంతమంది నేమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు రేషన్ కార్డులో అంతమంది డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా ఈఐడి అనమాట. ఈఐడి అంటే ఎన్రోల్మెంట్ ఐడి అనమాట. మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసేటప్పుడు వస్తుంది అనమాట మీకు. ఆ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదనమాట. సో ఇక్కడ మనకు స్టార్ మార్క్ అని ఉన్నాయి కదా, సో ఇవన్నీ మ్యాండటరీగా ఫిల్ చేయాలన్నమాట, మర్చిపోవద్దు. తర్వాత ఇక మనకి ఎస్ఆర్డిహెచ్ నేమ్ అనమాట. ఇది అవసరం లేదు, మ్యాండటరీ కాదు, వదిలేయండి. తర్వాత ఇక్కడ మనకి ఏజ్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ పేజ్లో ఎంటర్ చేశారు కదా నేమ్స్, దానికి సంబంధించిన ఏజ్ అనమాట. సో ఎవరికి ఎంత ఏజ్ ఉంది ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి. మళ్ళీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ అంటే మీ ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయి ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. ఎస్ఆర్నో అయితే ఫిల్అప్ చేయాలి. నేనైతే ఎస్ఆర్ ఎంటర్ చేశాను. తర్వాత రిలేషన్షిప్ విత్ హెడ్, ఇంతకుముందు మనము హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్ ఎవరు హెడ్ ఎంటర్ చేసాం కదా, సో వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్, డాటర్, సన్న లేకపోతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అంటే ఎవరు హెడ్ ఇంటికి ఎవరు పెద్దనో వాళ్ళ నేమ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్ఫార్మేట్ డీటెయిల్స్ అనమాట. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనమాట. సో వాళ్ళ యొక్క నేము, తర్వాత అంటే వీళ్ళకి ఏ విధంగా రిలేషన్షిప్ ఉంటారో, సో అదొక మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంటు, తర్వాత అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, అంటే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అది అందరూ అప్లై చేసుకోవాలి కంపల్సరీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది. అది ఉంటేనే మీరు దీన్ని అప్లై చేసుకోగలుగుతారు. మనకు అది అడ్రస్ ప్రూఫ్లో ఉంటుందన్నమాట. తర్వాత డెలివరీ టైప్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు మాన్యువల్ అని పెట్టుకోండి. తర్వాత అందరు మాన్యువల్ అని పెట్టుకోరు. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్, ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అని ఉంది కదా. అంటే అడ్రస్ ప్రూఫ్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, అది అప్లై చేసుకోవాలి. తర్వాత అప్లికెంట్ సిగ్నేచర్. సో ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ప్రజాపాలన ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోరు. అదేవిధంగా అంటే మీ రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోండి.